ఎలా ఉంది మూవీ? మేడం మూవీ సూపర్ ఉంది మేడం, బ్లాక్ బస్టర్ నిజం చెప్పాలంటే. సినిమా ఫస్ట్ అంతా ఎట్లున్నా కూడా లాస్ట్కి వచ్చేసరికల్లా ఫైనల్ 10 to 15 minutes అయితే ప్రతి ఒక్కడికి కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోతాయి. వాళ్ళ అమ్మ గురించి ఉన్న లవ్ని చాలా బాగా చూపించారు. మహేష్ బాబు వాళ్ళ కళ్ళలో చూపించారు అనమాట, ఆ లవ్ ఎట్లుంటుందని చెప్పి. వాళ్ళ అమ్మ కూడా ఫస్ట్ నుంచి ఏం చెప్పారు, నా కొడుకు నా అమ్మ అని చెప్పి ఏం చెప్పుకోరు, కానీ వాళ్ళ యాక్షన్లోని వాళ్ళ చూపుల్లోని మనకి బాగా క్లియర్గా అర్థమైపోయింది మేడం. అంటే లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది యాక్చువల్లీ, ఏంటంటే వాళ్ళ అమ్మని తీసుకొని వాళ్ళ నాన్న కోసం వెళ్తుంటాడు, వాళ్ళ నాన్న కోసం వాళ్ళ అమ్మని తీసుకెళ్తుంటాడు. అంటే నాకు మా అమ్మ లేదు యాక్చువల్లీ, మా నాన్న గురించి మా అమ్మ అంటే తీసుకెళ్ళి నా కోరిక. ఆ సీన్ ఈ సినిమా చూసేసరికల్లా నాకు నిండిపోయింది మేడం, కడుపు నిండిపోయింది బాగా. మహేష్ లుక్ ఎలా ఉంది మేడం? మహేష్ లుక్ చిన్నప్పటి నుంచి నేను మహేష్ బాబు ఫ్యాన్ కదా యాక్చువల్లీ, మా ఫ్రెండ్స్ అందరూ వానికి ఫ్యాన్, నేను ఒక్కనే యాంటీ ఫ్యాన్ మహేష్ బాబుకి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు ఎనర్జీకి నేను ఫ్యాన్ అయిపోయినా మేడం. ఆ స్వాగ్కి కానీ, ఆ డైలాగ్ డెలివరీకి కానీ నేను ఫ్యాన్ అయిపోయినా మహేష్ బాబుకి. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మహేష్ బాబు స్లాంగ్ సూపర్ మేడం, ఆ ఎనర్జీ కానీ సూపర్. అసలు మేము మహేష్ బాబు చెప్పాడు, మహేష్ బాబు డైలాగు మహేష్ బాబు లాగా ఎవరు చెప్పలేరు అని చెప్పి నేను కూడా ట్రై చేయలేను. మహేష్ బాబు డైలాగు ఆ కుర్చీని మడత పెట్టి లాస్ట్ లో చెప్తాడు ఈ డైలాగ్ కూడా వాడు. డాన్స్ మేము మహేష్ బాబు చూసాం, మమ్మీ సినిమాలో చేశారు కానీ మాకు అంత అనిపించలేదు ఎందుకు కానీ. డాన్స్ నచ్చలేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి సేమ్ స్టెప్స్ చేశారు, అంత బాగా అనిపించలేదు డాన్స్లో, కొద్దిగా కొంచెం నిరాశపరిచిపోయారు. అంటే ఈ కుర్చీని మడత పెట్టి సాంగ్లోని మహేష్ బాబు సోలోగా వేసింటే మస్తుంటే భయ, పక్కకి శ్రీలీల వచ్చేసరికల్లా మాకు కొంచెం సింక్ కాలే వాళ్ళిద్దరికి. డామినేట్ చేసిందని కాదు మేడం, అంటే ఒక మాకు ఇప్పుడు ఎట్లా అని చెప్పంటే ఒక లెజెండ్ డాన్స్ చేసేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే మేము చూడలేము. సో ఆయన సోలో చేసింటే పాటకి ఇంకా బాగుంటుండే మాకు. ఇంకా అంటే రాదు, కానీ మాకు అట్లా అనిపించింది, అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు ఎట్లా అని. ఆయన అందగాడిగా మేడం చెప్పండి, ఇగో ఆయన ఏజ్ పెరుగుతుందో తగ్గుతుందో అర్థం కావట్లేదు, మాకంటే చిన్నపిల్లల్లా కనిపిస్తుండు. పంచకట్టు స్టైల్ సూపర్ మేడం. అన్నిటికంటే చెప్పాలంటే మహేష్ బాబు స్వాగ్ డైలాగ్స్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మహేష్ బాబు ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కానీ చిన్నప్పటి నుంచి ఆ అమ్మలేని లోటు ఆ ఫేస్తో మనకి కరెక్ట్గా కనిపిస్తుంటుంది. అది ఫస్ట్ నుంచి లాస్ట్ క్యారీ చేసుకొని లాస్ట్ ఒక్కసారి బస్ట్ అవుతాడు, ఆ సీన్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. అసలు డైలాగ్స్ అసలు స్టార్టింగ్ నుంచి మేడం డైలాగ్స్ అవి నిజంగా అలాంటి డైలాగ్స్ ఇప్పటిదాకా ఎవరు చూస్తుంటారు భయ. ఆ ముసలాడు గురించి ఒక డైలాగ్ ఉంటుంది, ఇది ఏంటిది, మీలాంటి వాళ్ళు 70 కంటే ఎక్కువ చచ్చిపోవడం బెస్ట్, ఎక్స్పైర్ అవ్వడం బెస్ట్ అని చెప్పి సూపర్ బాయ్. అట్లా డైలాగ్స్ అయితే ఇట్లాంటి డైలాగ్ మళ్ళీ రావు, మీకు కొత్త డైలాగులు ఉండాలని చెప్పండి. ఈ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. బై ఫ్రెండ్స్. అతడుని బీట్ చేసే మూవీ అయితే లేదు, అతడు ఆల్ టైమ్ క్లాసిక్, ఆల్ టైమ్ బెస్ట్. దాన్ని అసలు బీట్ చేసే మూవీ రాలేదు కూడా. ఓవరాల్ రేటింగ్ ఎంత? 5కి 3.5 స్టార్. మరి ఇంత బాగా చెప్పి 3.5 అన్నారు, ఎక్కడ 3.5 అంటే మన దగ్గర బ్లాక్ బస్టర్ మర్చిపోయారా? మన దాంట్లో ఎంత సినిమా మంచిగా ఉన్నా మనం ఎప్పుడు 3.5. మన దగ్గర అన్ని బాగుంటేనే మనం ఇంత చెప్పాం కాబట్టి 5 స్టార్స్. ఓకే, అంటే నేను అడిగాను కాబట్టి మీరు 5 ఇచ్చారా, ఏదో అలా ఇసిరేసారని? అంటే మాకు యాక్చువల్లీ చూస్తున్నాం కాబట్టి యాస్పర్ అంటే మీకు జెన్యూన్ రివ్యూ చెప్తున్నాం కాబట్టి మనకి నెట్లో ఎట్లా పెడతారో వాళ్ళ అన్ని ఒక్కొక్కటి పాయింట్లు చూసుకొని చెప్తున్నారు కాబట్టి అన్ని మేము కన్సిడర్ చేసి అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తున్నాం మేము. 3.5 అని చెప్పండి మ్యామ్. ఈ సినిమా అయితే జెన్యూన్గా 3 times చూడొచ్చు మేము, జెన్యూన్గా. అంటే యాంటీ ఫ్యాన్స్, నేను ఫ్యాన్ కాదు కాబట్టి చెప్తున్నాను. ఫ్యాన్స్ అని చెప్పి చెప్పొద్దు కాదు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. మహేష్ బాబు ఐఫీస్ ఎంత స్మార్ట్ ఉన్నాడు ఈ సినిమాలో, ఇప్పటిదాకా ఇంత స్మార్ట్ గానే చూడలేదు వేరే సినిమాలు అయితే. ఆ బియర్డ్ లుక్ ముస్టాచ్ పెట్టేసి ఎక్దమ్ లుక్స్ తో ఉన్నాడు మహేష్ బాబు. సంక్రాంతి హిట్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది గుంటూరు కారం మేడం. మంట పుట్టించింది మాకు, ఇంకా కారుతుంది మాకు కారం, గుంటూరు కారం గుమ్స్. థ్యాంక్ యూ.